నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అంటే H1B వీసా వల్ల ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళకు కూడా చాలా ప్రభావం ఉందని చూపిస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం మళ్ళా రిటర్న్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? దీని మీద క్లారిటీగా చెప్తారా సార్ ఒకసారి? మామూలుగా నిన్న చెప్పుకున్నాం. యాక్చువల్గా H1B వీసాకి సంబంధించి ట్రంప్ ఒక ప్రొక్లమేషన్ అంటారు, దాన్ని ప్రొక్లమేషన్ డిక్లేర్ చేశాడు. ఆ ప్రొక్లమేషన్ ప్రకారం ఏంటంటే H1B వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు దీన్ని. అంటే ముఖ్యంగా ఏంటంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ వీసా ఇస్తారనమాట. H1B వీసా అంటారు అది. ఇది జనరల్గా 3 years ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి గ్రీన్ కార్డ్ అప్లై చేసి అది పెండింగ్లో ఉంటే మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా ఉన్నది. మన మొత్తం వరల్డ్ నుంచి, ప్రపంచం నుంచి అమెరికాకు H1B వీసా అప్లై చేసే దాంట్లో 72% ఇండియన్స్ అప్లై చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ అంటే అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు, అక్టోబర్ నుంచి వాళ్ళు చేస్తారనమాట. అలాగా ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 110,473 మంది ఇండియన్స్ అప్లై చేసుకున్నారు. మళ్ళీ ఇందులో కూడా 35% తెలుగు వాళ్ళు. అంటే ఇండియన్స్ అప్లై చేసే ఈ 1 lakhలో మళ్ళీ 35% తెలుగు వాళ్ళు అనమాట. విద్యార్థుల్లో కూడా మొత్తం ఇండియా నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థుల్లో 56% తెలుగు విద్యార్థులే ఉంటారు. సో తెలుగు వాళ్ళు ఎక్కువగా చేస్తారు. అందుకని ఈ నిర్ణయము తెలుగు వాళ్ళ మీద, ఇండియన్స్ మీద కూడా బలంగా పడింది. అంటే ఫస్ట్లో మనకి చెప్పింది ఏంటంటే H1B వీసా ఫీజు అనేది అంతకుముందు మ్యాక్సిమం అంటే $10,000 ఉన్నింది, $1,00,000 పెంచేశాడు. అంటే ఇంత ఎక్స్ట్రీమ్గా పెంచడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. సో $1,00,000 అంటే మన రూపాయల్లో చెప్పాలంటే 88,09,000 దాదాపు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 88 రూపాయల, $1కి 88.09 ఎంతో ఉంది. సో అందువల్ల 88 లక్షలు పే చేయాలి. ఏది ఆ కంపెనీ పే చేస్తుంది, మనం వెళ్ళే కంపెనీ. ఆ కంపెనీకి అది బర్డెన్ అవుతుంది, అది మన శాలరీ మీద ఎఫెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఎంట్రీ లెవెల్ అండ్ మిడ్ లెవెల్లో వెళ్ళే వాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. రెండోది ఎవ్రీ ఇయర్ ఇది రెన్యువల్ చేసుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఈ ఫీజు కట్టాలనేది కూడా బిగినింగ్లో చెప్పారు. దాంతో ఒక్కసారి కన్ఫ్యూజన్ వచ్చేసింది. రెండోది ఈ వీసా బయట వీసా ఉండి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వాళ్ళు అమెరికాలో వెళ్ళారు, వాళ్ళు వీసా ఉంది, మళ్ళీ ఏదో పని మీద ఇక్కడికి వచ్చారనుకో, మళ్ళీ రీఎంట్రీకి కూడా ఫీజు పడుతుంది అనే ఒక ప్యానిక్ దీంట్లోకి వెళ్ళిపోయారు. అందుకని అమెరికన్ కంపెనీలు కూడా మీరు ఏ దేశంలో ఉన్నా అర్జెంటుగా అమెరికాకు వచ్చేయండి అని వెళ్ళిపోవడం వల్ల మొత్తం అందరూ ఎయిర్పోర్ట్లలో కిక్కిరిసిపోయి ఫ్లైట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. కొంతమంది వేరే దేశాలకు పోవడానికి ఎయిర్పోర్ట్లకు వచ్చినాక ఈ ప్రొక్లమేషన్ కనబడేసరికి ఎయిర్పోర్ట్ల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒక కన్ఫ్యూజు, భయము అన్న వాతావరణం నెలకొనింది, ఒక గందరగోళం అయితే నెలకొంది. దీంతో వాళ్ళ మళ్ళీ అమెరికన్ వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది నిన్న. కరోలిన్ లెవిట్ ఆవిడ ప్రెస్ సెక్రటరీ వైట్ హౌస్కి, ఆమె ఒక ట్వీట్ చేసింది డీటెయిల్గా. ఆ ట్వీట్లో ఏంటంటే మీరు కన్ఫ్యూజ్కి గురి కావద్దు, ఇది ఎవ్రీ ఇయర్ ఫీజు కాదు, ఆల్రెడీ ఉన్న H1B వీసా ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తించదు, కొత్తగా అప్లై చేసాం ఇప్పుడు అక్టోబర్ తర్వాత కొత్తగా దాన్ని H1B లాటరీ అంటారు, లాటరీ సైకిల్ అంటారు. అంటే అప్లై చేసిన వాళ్ళకి అందరికీ రాదు, ఆ లాటరీ సైకిల్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు అప్లై అవుతుంది. అది కూడా 1 time ఫీజే, ప్రతిసారి రెన్యువల్కి ఏమి ఉండదు, 1 time ఫీజే ఇది అనేది ఆమె క్లారిటీ ఇచ్చింది. అట్లాగే ఈ ఆల్రెడీ H1B వీసా ఉన్నవాళ్ళు వేరే దేశాలకు వెళ్ళుంటే రీఎంట్రీ అయ్యేటప్పుడు కూడా ఈ ఫీజు వర్తించదు. కాబట్టి మీరు మామూలుగా ఇంతకుముందు ఎలాగైతే H1B వీసా ఉండి కూడా మీ దేశాలకు వెళ్ళి వస్తున్నారో అలాగే వెళ్ళి రావచ్చు. కాబట్టి ఇదేమి ఇబ్బంది కాదు అనేది ఆమె చెప్పింది. సో ఇది ఒక రకంగా ఊరట అని చెప్పచ్చు. దీనికి మనోళ్ళు ఏం చేస్తారు, ట్రంప్ భయపడ్డాడు అది ఇది అని చెప్తున్నాడు. ట్రంప్ టాక్టిక్స్ ఏంటంటే, ట్రంప్ మీద ఈ మధ్య ఒక సినిమా వచ్చింది అప్రెంటిస్ అని, అలీ అబ్బాస్ అనే ఒక డైరెక్టర్ సినిమా చేశాడు. ఆ సినిమాలో వీళ్ళ గురువు రాయ్ ఖాన్ అని ఒక గురువు ఉంటాడు ఇతనికి, ట్రంప్కి 80s. అతను 3 ప్రిన్సిపల్స్ ట్రంప్కి నేర్పిస్తాడు. 3 ఏంటంటే, ఒకటి
అటాక్ 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 అటాక్, ఎవరినైనా ముందు అటాక్ చేసేయి అనేది నెంబర్ 1. నెంబర్ 2, నెవర్ అగ్రీ దట్ యు ఆర్ రాంగ్. నువ్వు తప్పు చేశాను ఎప్పుడు ఒప్పుకోవద్దు, తప్పు చేసినా నాదే రైట్ అని చెప్పి, అది రెండవది. మూడవది, నెవర్ సే ఐ యామ్ డిఫీటెడ్. నేను ఓడిపోయానని చెప్పద్దు, నువ్వు ఓడిపోయినా కూడా గెలిచానని చెప్తా ఉండు. ఈ 3 సూత్రాలు ట్రంప్కి నేర్పిస్తాడు అనమాట. ట్రంప్ ఆ 3 సూత్రాలను ఉపయోగించి అమెరికన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసి ఎలా పైకి వచ్చాడు అనేది ఆ సినిమా అనమాట. కరెక్ట్గా అదే రూల్స్ని ట్రంప్ ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో కూడా ఇవే పాటిస్తాడు. అటాక్ చేయడం, దాడి చేయడం, తర్వాత నాది రాంగ్ అని ఒప్పుకోకపోవడం, నాదే కరెక్ట్ అని చెప్పడం, మూడోది నేనే గెలిచాను అని చెప్పడం. ఇది అందువల్ల తారీఫ్స్ ప్రకటించడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, వెనక్కి వెళ్ళానని ఒప్పుకోకపోవడం, ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ప్రొక్లమేషన్ ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ ఇప్పుడేమో క్లారిఫికేషన్ అని చెప్పి ఇది 1 టైం అంటున్నారు. సో అంటే ఒక భయభ్రాంతం చేయించి జనాల్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టడం అనేది ఒక స్ట్రాటజీగా ట్రంప్ అమలు చేస్తున్నాడు. కన్ఫ్యూజన్ ఒక్కోసారి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్లో భయాందోళనకు గురవడం వల్ల డిస్టర్బ్ అవుతుంది. అతను చిన్న రిలీఫ్ ఇస్తే కూడా ఆనందం వస్తుంది మనకి. మామూలుగా ఇది చాలామంది చేసే టాక్టిక్స్. ఇప్పుడు జిఎస్టీ అంతే, ఫస్ట్ జిఎస్టీ బీభత్సంగా వేసి తగ్గించేసరికి ఇప్పుడు మోడీ మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. అంటే నువ్వు ముందు పెంచేసి పెద్ద ఎత్తున కొంత ఆందోళన రానిచ్చినాక తగ్గిద్దాం అన్నది ముందే ప్లాన్ చేసుకొని అబ్నార్మల్కి పెంచడం, మళ్ళీ దాన్ని తగ్గించడం, మళ్ళీ దాంట్లో మీకు ప్రాబ్లం లేదంటాం, ఇది జరుగుతుంది. ఇది టాక్టిక్స్ అనమాట. ఇప్పుడు అదే వాళ్ళే చెప్పింది ఏంది, ప్రొక్లమేషన్లో ఉండేది ఏంది, ఎవ్రీ ఇయర్ రెన్యువల్కి అని చెప్పారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ లేదు, 1 టైం అని చెప్తారు. 1 టైం అయినా ఇది హై. దీనికి వాళ్ళ లాజిక్ ఏంటి, ట్రంప్ లాజిక్ అంటే అక్కడున్న అమెరికన్ సిటిజన్స్కి, పర్మనెంట్ సిటిజన్స్కి జాబ్స్ రావట్లేదని, కాబట్టి దీన్ని తగ్గించాలని, విదేశాల నుంచి వస్తున్న వాళ్ళని తగ్గించాలని. అయితే దీన్ని ఇండియా ఎలా స్పందించిందంటే, ఇండియన్ మోడీ కూడా ఏం పిలిపించారంటే మీరు వచ్చేయండి పర్వాలేదు అన్నాడు. కాకపోతే వచ్చేయాలంటే ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కుటుంబాలని, ఉన్న ఊర్లని అన్నీ వదులుకొని ఎందుకు వెళ్తారు అమెరికాకి? డబ్బులు ఎక్కువ వస్తాయి, సింపుల్. సో జీతం ఎక్కువ వస్తుంది, మంచి ఫెసిలిటీస్ అవి ఉన్నాయి. నిజానికి ఇక్కడ కూడా లైఫ్ స్టైల్, అమెరికన్ లైఫ్ స్టైల్ ఇక్కడ కూడా ఉంది. ఇవాళ డబ్బు ఉండాలి కానీ అమెరికా కంటే ఇక్కడ బాగా బతకచ్చు. కాకపోతే ఆ డబ్బు సంపాదన అక్కడ బాగా జరుగుతుంది అనేది వెళ్తున్నారు. దానివల్ల ఇబ్బందులు కూడా ఈ మధ్య ఎదుర్కొంటున్నారు. జాతి వివక్ష ఉంది. మొన్న కూడా మన తెలంగాణ విద్యార్థిని కాల్చి చంపేశారు పోలీసులు. అనేక దాడులు జరుగుతున్నాయి ఇండియన్స్ మీద, అవమానాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భరించి అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఎందుకుంది అంటే, ఓన్లీ డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి కొద్ది రోజులు ఉంటే మనం డబ్బులు సంపాదించుకుని తర్వాత చూద్దాం. ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు, వచ్చామంటున్నాడు. దీనికి ఒక నేపథ్యం కూడా ఉంది. మన చైనా పోయినప్పుడు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఏం చెప్పాడు మోడీకి, మా వాళ్ళు చైనా యూత్ చైనా నిర్మిస్తున్నారు, మీ యూత్ ఏమో అమెరికా నిర్మిస్తున్నారు. సో మీరు అమెరికా నిర్మించకుండా ఇండియా నిర్మిస్తే మీది కూడా అడ్వాన్స్గా వస్తుంది ఎకనామీ అనేది సలహా ఇచ్చాడు. ఈ సలహా అనేది అందరూ కూడా మీడియాలో కానీ నెటిజన్స్ కానీ స్పందించారు దీనికి. అయితే అది జరగాలంటే ఇక్కడ కూడా మంచి కంపెనీస్ ఉండాలి, ఇక్కడ ప్రొడక్షన్ పెంచాలి, ఇవన్నీ జరగాలి. అయితే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా సంక్షోభం నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సమాజాలు వెళ్తూనే ఉంటాయి. సమాజాలు ఎప్పుడు వెనక్కి ముందుకే వెళ్తాయి. ప్రతి సంక్షోభాన్ని కూడా ఆపర్చునిటీగా మార్చుకోవడం, క్రైసిస్ నుంచి ఆపర్చునిటీగా మార్చుకోవడం ఎలా అనేది ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. ఒకటి, ఉద్యోగాలకు పోయి అమెరికాకి ఎంట్రీ లెవెల్లో లేకపోతే మిడ్ లెవెల్లో వెళ్ళే వాళ్ళ మీద ఈ ప్రభావం చూపిస్తుంది. ఎలాంటి ప్రభావం అంటే అక్కడ జాబ్స్ తగ్గిపోవచ్చు. రెండవది, శాలరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, పే స్ట్రక్చర్ అంటాం, ఈ పే స్ట్రక్చర్లో చేంజెస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు $1 lakh దీనికి వీసాకే పే చేసినప్పుడు ఆ కంపెనీ దాన్నంతా అది లాభం ఉంటేనే కదా పే చేస్తుంది. సో మన శాలరీ స్ట్రక్చర్లో కోత అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దానివల్ల మన వాళ్ళు పోలేకపోతారు. అక్కడ ఉండేవాళ్ళు కూడా H1B వీసా అయిపోయినాక వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇండియా మీద సడన్గా ప్రెజర్ పెరుగుతుంది. అంతమందిని ఇండియా అకామిడేట్ చేయడం ప్రాబ్లం. రెండోది, ఇక్కడ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ కావచ్చు, లేకపోతే